ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు గాని ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గూండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి 1 లక్ష రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనబడలేదా అండి మీకు సాయం? మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి ₹1 కోటి సహాయాన్ని అందించారండి. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ₹1 ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని, ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలను నిజాలు అయిపోతాయా సార్? అంటే స్క్రాప్ అంతా తెచ్చి పిఠాపురంలో దించుతీవి అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో ఏ విధంగా ఆయన అభిమానులు ఉంటారు, జన సైనికులు ఏ విధంగా ఉంటారు, వీర మహిళలు ఏ విధంగా ఉన్నారు, ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేటువంటి అభిమానులు ఉన్నారు. మరి ఈ లంగా పనులన్నీ ఎందుకు? ఈ లంగా నా కొడుకులందరినీ తెచ్చి ఆడ దించి ఈ స్క్రాప్ అంతా దించినాడు. ఏమి దించిన ఉపయోగం ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అధికార అహంకారంతో, అధికార మదంతో మనమే సుప్రీములము, ప్రజలు మనకు 151 స్థానాలు గెలిపించి మనల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని అని చెప్పి నువ్వు ఏదైతే నువ్వు ఆడినటువంటి ఇది ఉండదో ఈ 5 సంవత్సరాలు అది మాకు భారీగా డ్యామేజ్ జరిగింది. ఇంకొకటి, ప్రజల్లోకి పోవాలంటే పోలేడు, ఇచ్చిన హామీలు ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన మొగోడు, దమ్మున్న మొగోడు జగన్ అన్నారు. అట్నే చేశారు ప్రజలు. ఇచ్చిన మాట తప్పినాడు, వీడికి ఓటు వేయకూడదు, ఆ పాట రాయకుండా ఉన్నా గెలుచుందాం, 2 సీట్లు అన్నా ఎక్స్ట్రా వచ్చు. ఏడ సిద్ధం సభలు లేకపోయినా, ఏడ మీటింగ్లు లేకపోయినా, ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసినా అంతా ఇదే పాటే. అవును, ప్రజలకు బాగా ఎక్కిపోయింది. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు మొగవాడు జగన్ అని అది బాగా ఎక్కిపోయింది. వీడన్నీ చేసేటన్నీ అయ్యాయి కదా, మద్య నిషేధము, సిపిఎస్ రద్దు, అదే విధంగా చూసుకుంటే ఇంకా జాబ్ క్యాలెండరు, పోలవరం కడతా, రాజధాని అమరావతి, మేము బ్రహ్మాండమైనటువంటి ఇది తెచ్చాము, పరిశ్రమలు తెచ్చాము, పరిశ్రమలు ఉన్నాటి తనివి దొబ్బినాడు, ఏమి తేకపోలా. మద్య నిషేధం అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బయట రాష్ట్రాల నుంచి మద్యాన్ని వీడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అమ్మేవాడు. ఇవన్నీ మాటలు ఏంటంటే చెప్పుతో కొట్టినట్టు అయింది వాళ్ళకి. మన కూటమి రాగానే చెప్పుతో కొట్టినట్టు అయింది. ఈ ఒక మంచి పని చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, అప్పుడు మనం ఏంటో నిరూపించుకోవాలి. నీకు తల లేదు, తోక లేదు, పవన్ కళ్యాణ్ గురించి అనే మాట ధైర్యం ఉందా? నీకు అంత ధైర్యమే ఉందా అనుకుంటే డైరెక్ట్గా ఆయన దగ్గర పోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఉంది నీకు? లేదు. వెనక ఇందాక చెప్పానుగా, బ్యాక్గ్రౌండ్లో కుక్కలు మురుగుతూ ఉంటే అలాంటి కుక్కలు ఈ కుక్కలు అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ నేను ఇప్పటికే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు గోటుపాటు విలువ చేయని వాళ్ళు కూడా చాలా మాటలు అన్నారు. ఈ రోజు వాళ్ళందరికీ చెంపదెబ్బ కొట్టినట్టు అయింది కూటమి రాగానే. సో ఇప్పుడు మీరు పిఠాపురంలో అయితే ప్రచారం చేశారు, అక్కడ ఏమన్నా సమస్యలు ప్రజలు చెప్పటం, మీరు అవి కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాం? ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అంటే మాకంటూ గ్రూప్ ఉండేది, జనసేన అది ఒక గ్రూప్ ఉండేది అన్నమాట. సో ఎవ్రీడే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో వీడియోస్ తీసి మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ
ఆ గ్రూప్ లో వేసేవాళ్ళం. అది వాళ్ళు నాగబాబు గారు వీళ్ళంతా కలిపి కళ్యాణ్ బాబు గారి వరకు తీసుకొని వెళ్తుండే. ఓకే. అండ్ శ్యామల గారు కూడా మీకులాగానే ఆవిడ కూడా సో యాంకరింగ్ చేసుకుంటూ యాక్టర్స్ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ, బట్ ఈ ఎలక్షన్స్ టైంలో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అయ్యాయి. ఏదో గుంటనక్క అది ఇది అని చెప్పటం, అండ్ వీటన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు అని 2024లో చెప్పారు. అదే శ్యామల గారు ఆయన గుప్తదానాలు చేసేవాళ్ళు నేను చూశాను విన్నాను అని చెప్పేసి 2018లోనో 19లోనే చెప్పారు. అవును. సో ఏంటి ఆవిడ గురించి ఏమంటారు? అది ఇప్పుడు అర్థమైంది కదా, నరం నేల నాలుక 90 ఊర్లు తిరిగిద్ది అన్నట్టు. బిఫోర్ మాట్లాడింది ఆవిడే, ఆఫ్టర్ మాట్లాడింది కూడా ఆవిడే. దాన్ని బట్టి అర్థమైపోతుందిగా మీకు ఎలా అంటే ఆవిడ అసలు మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది. నేను ఏమంటానంటే గుంట నక్కలు అన్నారు కదా, అసలు ఎవరు గుంట నక్కలు? ఆర్టిస్టులు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ఏమంటారు ప్రచారం చేస్తే గెలిచేస్తారా? ఇవన్నీ మాట్లాడింది తను, చాలా మాట్లాడింది. వంగ గీత గెలుపు తథ్యం ఇక్కడ అని చాలా మాటలు మాట్లాడింది. అలాంటి నేను కూడా ఒక ఆమెను అడుగుతుంది ఏంటంటే, ఆవిడెవరు? యాక్ట్రెసే కదా తను కూడా. యాంకర్గా చేసింది, మూవీస్లో చేసింది, సీరియల్స్లో చేసింది, అన్నిట్లో చేసింది తను. ఇది ఒక దాంట్లో చేసింది, ఒక దాంట్లో చేయలేదని కాదు. మరి ఆవిడ కూడా ఒక యాక్ట్రెస్ అయి ఉండి ఇంతమంది యాక్టర్స్ని ఎలా మాట్లాడగలుగుతుంది? వీళ్ళందరూ డబ్బు తీసుకున్నారని మరి ఆవిడ ఎంత ప్యాకేజ్ తీసుకొని ఉంటే అంత దూరం. ఇప్పుడు ఆర్టిస్టుల ఇండస్ట్రీ నుంచి ఎవరు ఆయనకి సపోర్ట్గా రాలేదు. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వంగ గీత కావచ్చు, ఎవరైనా ఎవరో వాళ్ళకి సపోర్ట్గా ఆర్టిస్టులు రాలేదు. వాళ్ళు తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు కదా, అవునా కదా? ఎందుకంటే వాళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకేం వస్తుంది? కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ప్రజలైనా బాగుపడతారని చెప్పి ఆర్టిస్టులు అందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వెళ్ళారు. వాళ్ళకి శ్యామ్లో ఒక ఆమెనే వచ్చింది, ఏం సాధించింది? ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చుంది. అండ్ వంగ గీత కూడా అలా 100% తీసుకోలేదు అంటానికి ఛాన్స్ లేదు. మీ అంచనా ప్రకారం కోట్ల లక్షలు ఇన్ని కోట్లు నాకు తెలిసి లక్షల్లోనే ఉండొచ్చు. కోట్లు ఇచ్చే ముఖాలు కాదులేని కానీ లక్షల్లోనే ఉండొచ్చు నాకు తెలిసేంత వరకు అయితే. మరి కోట్లు ఇచ్చేంత రేంజ్ లేదు, కోట్లు ఇచ్చేంత ముఖం కూడా కాదు అక్కడ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మా ఆర్టిస్టులు అందరికీ అన్నారు ఆవిడ ఒక యాక్ట్రెస్ అయి ఉండి మా యాక్ట్రెస్ అందరినీ అనేటప్పటికి ఎంత బాధ అనిపిస్తుంది? నువ్వు యాజ్ ఏ అపోజిషన్కి వెళ్ళావు, సపోర్ట్ చేసావు, ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు సపోర్ట్ చేసుకొని రావాలి, అంతేగాని అందరినీ మాట్లాడాల్సినంత రైట్స్ నీకు లేవు అనొద్దు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫస్ట్ మనం చూసుకోవాలి. మనకే ఇంత తప్పుడు కూతులు ఉన్నాయి మన వెనుక, అలాంటి నువ్వు ఇంకొకరి గురించి ఎలా వేలుపెట్టి చూపించగలవు? అంటే బయట ఎప్పుడైనా ఫ్రెండ్గా ఏదైనా ఒక ఈవెంట్స్ లో కానీ లేక చాలా ఈవెంట్స్ లో తను నేను జెమినీ కూడా ఈవెంట్ చేసాము, అండ్ లక్ష్మీరావు మా ఇంటికి ఈవెంట్ చేసాము, చాలా ఈవెంట్స్ చేసా తను నేను. బయట ఎలా ఉంటారు మామూలుగా? బయట అంటే అప్పటి వరకు వాళ్ళ షో ఎంత వరకు చేయాలో అంతవరకే చేస్తారు, తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళది అంతే అంతే. ఓకే. ఇప్పుడు మీరు మాట్లాడుతూ పొలిటికల్ పిఠాపురం జనసేన ఈ టాపిక్ అయితే వచ్చింది. సో బేసిక్గా ఇప్పుడు మీరంటే చాలా సీరియల్స్ కొన్ని సినిమాలు చేసి ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఇంకా 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 పైకి ఎదగాలి అనుకున్న టైంలో సడన్గా ఈ పొలిటికల్ టర్న్ తీసుకోవటం అక్కడ దాకా బాగానే ఉంది. బట్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడితే వాళ్ళకి గట్టిగా ఇచ్చి పడేయటం కూడా, కౌంటర్కి రీకౌంటర్ రివర్స్ కౌంటర్ ఇది అంటే అంత గట్స్ ఏంటి అంటే ఫ్యూచర్ గురించి ఆలోచన లేదా? నాకు ఆలోచన లేదు. ఇప్పుడు ఎవరు ఎప్పుడు బతుకుతున్నా ఎప్పుడు చచ్చిపోతున్నామో తెలియట్లేదు. గంట ముందు చూసే వాళ్ళు కూడా ఈ రోజు గంట తర్వాత ఉంటారని తెలియట్లేదు. ఎందుకు మొన్న రీసెంట్ గా మా ఇంటి దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ అది. తను ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తుంది, మొన్ననే ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళింది, బస్ దిగుతుంటే బస్ కింద పడి సెకండ్స్ లో చనిపోయింది. సో ఆమె అనుకోలేదు కదా నేను ఇట్లా చనిపోతాను, ఇట్లా ఇంక ఈ ప్రపంచానికి దూరం అయిపోతున్నాను. సో అందుకు నేను దేనికి భయపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆలోచన, ఇప్పుడు ఎలా ఉన్నా నాకు అది ఇంపార్టెంట్ అంతే. ఓకే. నెక్స్ట్ గురించి ఎప్పుడు ఆలోచించాను. అంటే తర్వాత ఫ్యూచర్ ఏమన్నా ఛాన్సెస్ ఏమన్నా తగ్గుతాయేమో అంటే ఇప్పుడు మీరు జనసేనకి సపోర్ట్ చేశారు. అవును, జనసేన టీడీపీ కూటమి గెలిచింది, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఓకే, ఇఫ్ ఇన్ కేసు ఒక్కవేళ ఓడిపోయి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే సో ఎలా ఉండేది అని ఏమన్నా ఊహించుకున్నా? అంటే మా వరకు ఎలా ఉందంటే మా సీరియల్స్ మా నడుస్తూనే ఉంటాయి, కానీ ప్రజలైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళైతే మొత్తం ఇప్పటికే ఆల్మోస్ట్ హైదరాబాద్ కానీ యుఎస్ కానీ అక్కడిక్కడ మొత్తం వెళ్ళిపోయారు. చెన్నై కానీ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం జగన్ వస్తే ఆ ఇల్లులు కూడా అమ్ముకొని బయటకు వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు, 100% అది. ఎందుకంటే నేను మొన్న వైజాగ్ వెళ్ళాను 3 days బ్యాకే. వైజాగ్ నుంచి వస్తుంటే రిస్కొండ బీచ్ దగ్గర ఒక ఇల్లు ఉంది, అది ఎంత పెద్ద కట్టాడని జగన్, మొత్తం సగం కొండ ఏంటి మొత్తం పూర్తి కొండనే పడగొట్టేసి అంత పెద్ద ఇల్లు కట్టాడు.
ఆ ఇంటికి ఉపయోగించిన డబ్బులు పెద్దవాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడేటివి కదా.